చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్రంలో పర్యటించారు. మేము ఎక్కడ కూడా అడ్డుకోలేదు, పర్మిషన్లు ఇచ్చాం. కొన్ని వేల బస్సులు ప్రజల్ని తోలుకొని మీటింగులు పెట్టుకున్నారు, మేము ఎక్కడ అడ్డుకోలేదు. ఈరోజు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఏ జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఉలిక్కి పడుతున్నారు. ఎందుకు మీకు అంత భయం? ఎలాగో ఈ సంవత్సరం రోజుల్లోపే మీ బ్రతుకేందో, మీ అధికారం ఏందో తెలిసిపోయింది. ప్రజలకి బాగా వ్యతిరేకత వచ్చింది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ తాటాకు చప్పుళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడే సమస్య లేదు. ఈరోజు జిల్లా మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇటువంటి పోలీసుల్ని, ఈ అధికార పార్టీని చాలామందిని చూసాం, భయపడే ప్రసక్తే లేదు. సార్, ఎంతమంది జన సమీకరణ చేస్తున్నారో అందుకే నోటీసులు ఇచ్చామని. జన సమీకరణ మేము చేయడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమే లేదు. జన సమీకరణ చేయాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, రాజశేఖర రెడ్డి గారికి కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి స్వాగతం పలుకుతారే తప్ప ఇక్కడ ఎవ్వరూ కూడా జన సమీకరణ చేయలేదు. సార్ షెడ్యూల్ ఏంటి సార్ ఈరోజు మీ ఇంటిది? అంటే 11కి అక్కడ చాపర్లో దిగుతారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పలకరించి బహుశా మన దగ్గరకు వస్తేకి 12:31 అవ్వచ్చు. సార్, గతంలో మా మీద మమ్మల్ని అనేక ఆంక్షలు విధించినాయి, ఇప్పుడు ఫ్రీగా వదిలేస్తున్నామని టీడీపీ కూటమి ప్రభుత్వం అంటారు. ఎక్కడ ఫ్రీగా వదులుతున్నారు? మేము వదిలేసాము చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని. మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా ప్రభుత్వం కానీ మేము అనుకోని ఉంటే అసలు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ తిరుగుండేవాళ్ళ? రాష్ట్రంలో ఎన్ని సభలు పెట్టారు మీరు? ఏ విధంగా జన సమీకరణ చేశారు? మేము అడ్డుకున్నామా? అడ్డుకోలేదు కదా. ఇదేమి సాంప్రదాయం? ఆశ్చర్యంగా ఉంది. అదే చెప్తున్నా, 61 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంటే ఇటువంటి మేము ఎప్పుడూ చూడలేదు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా, మంత్రిగా చేశా. నన్నే ఇక్కడ ఉండేదానికి లేదు, వెళ్ళిపోమంటున్నారు. నేను పోను, మీరు అరెస్ట్ చేస్తే చేసుకోండి అని చెప్పినాను. మా పెద్ద ఆయన వస్తున్నాడు, ఆయన్ని ఇక్కడ నుంచి మా ఇంటి దాకా తీసుకుపోయేదని మేము ఇక్కడికి వచ్చాము. మీరేం చేస్తారో చేసుకోమని చెప్పినాను. సార్, భారీ ఎత్తున ర్యాలీ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది, అందుకోసమే మేము ఈ విధమైన ఆంక్షలు పెట్టామని పోలీసులు అంటారు. ఎక్కడ ర్యాలీ ఎక్కడ ఉంది? ర్యాలీలు యాడ్ చేస్తున్నాము. ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ని ఆపేస్తున్నారు, ఎదురు స్వాగతం పలుకుతున్నారు. ఇవన్నీ ర్యాలీలు ఎందుకు అవుతాయి? ఇప్పుడు ఇదేమన్నా పెద్ద ర్యాలీయా? హాస్పిటల్ నుంచి మా ఇంటి దాకా ర్యాలీ ఏం కాదు కదా. అది వాళ్ళ అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారన్నా, రాజశేఖర రెడ్డి గారన్నా నాయకుల్లో, కార్యకర్తల్లో, ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి అభిమానం ఉంది. అందుకే ఈరోజు అందరూ రోడ్ల మీదకి వచ్చారు, ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా. థ్యాంక్ యూ. ఏదైతే మొత్తం మీద ఉదయం నుంచి ఇక్కడ మనం ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్నాడు. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో అతని నివాస గృహం ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ నుంచి నేను తన నాయకుడిని తీసుకుని వెళ్తానంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి మోహరింపజేశారు. మరోవైపు ఇటు జైలు వద్ద నాయకులను ఏదైతే జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత ఆయన నేరుగా ఇక్కడికి రానున్నారు. అయితే ఇటు 8 కిలోమీటర్ల దూరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి వైసీపీ ప్లాన్ చేస్తుందని ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారము. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం మనం ఏదైతే ఆసుపత్రి ఏరియాలో ఉన్నామో, నెల్లూరు ప్రధాన ఆసుపత్రి ఏరియాలో ఉన్నాము. పెద్ద సంఖ్యలో ఇటు వైసీపీ శ్రేణులు ఇక్కడ గుమిగూడు ఉన్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా పరిస్థితిని సరిదిద్దడానికి పూర్తి స్థాయిలో ఇటు రోపులు కానీ అదేవిధంగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బంగారుపాలెంలో జరిగి హెలిప్యాడ్ వద్ద నుంచి మార్కెట్ యార్డ్ వద్దకు చేరుకోవడానికి సుమారు 2:30 నుంచి 3 గంటలు పట్టిన సమయంలో ఇక్కడ కూడా అదేవిధంగా అదే వ్యూహంతో వైసీపీ ప్లాన్ చేస్తుందని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం ఈ మినీ బైపాస్ రోడ్డుకు సంబంధించి
దూరంగా వాళ్ళు బార్కెట్ నూకుతారా? అది ఆడనే ఉన్నది ఎప్పటి నుంచో. మేము పంపిస్తాం సార్ అన్నారు. మళ్ళీ మీ బ్యారికేడ్స్ ఎందుకు పెట్టారు?